ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూసేద్దామండి కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ నెక్ పీసెస్. మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను ఇవన్నీ మీషోలో కొన్నానండి. సో మీకు ఒకసారి వేసుకొని చూపిస్తే దాని లుక్ ఎలా ఉంటుందో అనేసి నేను వేసుకొని చూపిస్తున్నాను. పదండి మనం ఒక్కొక్కటి చెక్అవుట్ చేద్దాం. ఇది చూడండి, నా కలెక్షన్లో ఫస్ట్ నెక్లెస్ వచ్చేసి ఇది చోకర్ లాంటిదండి. మీరు మెడకి ఎంత దగ్గరికి పైకి వేసుకుంటే అంత బాగుంటుంది, నెక్లెస్ లాగా ఉంటే అంత బాగుండదు. సో దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా పెద్ద పెద్దవి ఇచ్చేసారు. సో మీరు మీ ఇష్టం, ఒకవేళ మీరు ప్లెయిన్ శారీస్తో ఏదైనా సిల్వర్ కలర్ శారీస్తో టీమప్ చేయాలనుకుంటే ఓకే. లేదండి మేము ఇంత పెద్ద పెద్దవి వేసుకోవడం మాకు నచ్చదు, ఎందుకంటే యూజువలీ మనం స్టేట్మెంట్ పీసెస్ లాగా నెక్ పీసెస్ పెద్ద వేసుకుంటే ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం ఇష్టపడం. సో ఒకవేళ మీరు ఇలా ఉండాలనుకుంటే చిన్న స్టడ్స్ ఏమైనా పెట్టుకున్నా లుక్ ఇలా ఉంటుంది చూడండి. ఓకేనా, దీన్ని డీటెయిలింగ్గా నేను బ్యాక్ కెమెరాలో చూపించేస్తాను ఇది ఎలా ఉంది. సో ఫ్రెండ్స్, నా కలెక్షన్లో నెక్స్ట్ వచ్చేసి ఇది లాంగ్ నెక్ పీస్ అండి. ఇది కూడా ఎంత బాగుందంటే దీంట్లో మిర్రర్స్ అయితే లేవు, కానీ అన్ని కుందన్స్ ఉన్నాయి. వైట్ మెటల్ విత్ కుందన్స్ విత్ హ్యూజ్ ఇయర్ రింగ్స్. మీరు అనుకోవచ్చు ఇది ఇంత పెద్దగా ఉన్నాయి ఇయర్ రింగ్స్, చాలా బరువుగా ఉన్నాయి, చాలా లైట్ వెయిట్ అండి. చూడ్డానికే హెవీగా ఉన్నాయి కానీ చాలా లైట్ వెయిట్. మీరు రోజంతా కూడా అంటే ఫంక్షన్ అంతా కూడా మీరు క్యారీ చేసినా మీకు ఏం ప్రాబ్లం ఉండదు. నేను ఇవన్నీ నెక్ పీసెస్ ఎందుకు వేసుకొని చూపిస్తానంటే, మీరు అనుకోవచ్చు అంటే మాకు ఎట్లా సెట్ అవుతుందో లేదో, ఎంత పెద్దగా ఉన్నాయో మనకి ఫొటోస్లో చూస్తే తెలియదు కదండి. ఇట్లా వేసుకుంటే గిన ఎవరైనా వేసుకొని చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుందని అన్నీ మార్చి వేసుకొని చూపిస్తున్నాను. పదండి దీని డీటెయిలింగ్ బ్యాక్ కెమెరాలో చూసేద్దాం. అగైన్ దిస్ ఇస్ అ చోకర్. ఇది కూడా చూడండి చోకర్ లాగానే మెడకి ఉంది. సో ఇది కూడా చాలా ఎలిగెంట్గా ఉందండి. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా కొంచెం స్లీక్గానే ఉన్నాయి, కానీ మళ్ళీ నేను అదే చెప్తాను. సో నేను జస్ట్ వేసుకొని చూపిస్తున్నాను, దీన్ని డీటెయిల్గా చూపించేస్తాను చూడండి. అన్నీ ఈసారి ఆక్సిడైజ్ జ్యువెలరీనే తెచ్చాను. అండ్ ఇవన్నీ దాండియా టైం అలాంటి టైమ్స్లో కూడా పనికి వస్తాయి. లేదంటే మీరు ఏదైనా ఇప్పుడు నాలాగా ఏదైనా సిల్వర్ బ్లౌజ్ తోటి ఏదైనా డార్క్ కలర్ శారీస్ తోటి మీరు టీమప్ చేయాలనుకుంటే మాత్రం బ్యూటిఫుల్ సెట్ అండి. సో ఇవన్నీ వచ్చేసి ఆఫ్ఘన్ స్టైల్ జ్యువెలరీ అని చెప్పాలి, ఆక్సిడైజ్డ్. దీన్ని మనం బ్యాక్ కెమెరాలో చూసేద్దాం పదండి డీటెయిలింగ్. సో ఫ్రెండ్స్, నా కలెక్షన్లో నెక్స్ట్ పీస్ వచ్చేసి ఇదండి. ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నిజంగా అన్ని కుందన్స్, వైట్ మెటల్ విత్ కుందన్స్ కాబట్టి చక్కగా నెక్ దగ్గర నుండి చూడండి ఇంత పొడవుగా ఉంది అండ్ నిండుగా ఉంది. ఇంకా వేరే ఏమీ వేసుకునే అవసరం లేదు. అండ్ దీని ఇయర్ రింగ్స్ చూడండి చాలా సటిల్గా చిన్నగా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మీరు క్యారీ చేయొచ్చు. ఎందుకంటే నెక్ పీస్కి ఇయర్ రింగ్స్కి చాలా గ్యాప్ ఉంది కాబట్టి ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి మీరు దీంతోనే టీమప్ చేయొచ్చు. ఎందుకంటే యూజువలీ ఏదైతే నెక్లెస్ డిజైన్ ఉందో అదే సేమ్ ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు హ్యాపీగా క్యారీ చేయొచ్చు. పదండి దీనికి కూడా బ్యాక్ కెమెరాలో డీటెయిల్గా చూసేస్తాం డిజైన్. కలెక్షన్లో ఇది లాస్ట్ అండి, ఇది లాస్ట్ సెట్. సో ఇది కూడా చూడండి అగైన్ చోకర్ లాగా ఉంది అండ్ ఎంత బ్యూటిఫుల్ డిజైన్ అంటే ఎంత సటిల్గా, అసలు చాలా అందంగా ఉన్నాయండి ఈ సెట్స్ అన్నీ. అండ్ అట్ అ వెరీ రీజనబుల్ ప్రైస్. నేను వేరే దగ్గర కూడా చూశాను కానీ నాకు ఇంత రీజనబుల్ ప్రైస్ అయితే ఎక్కడ అనిపించలేదు. చూడండి దీని
ఇయర్ రింగ్స్ కూడా ఆల్మోస్ట్ అంటే అప్రోప్రియేట్ సైజ్, ఎక్కువ పెద్దగా లేవు. అండ్ ఇప్పటి వరకు మనం చూసినవన్నీ ఇలా తగిలించుకునే హుక్ లాగా ఉన్నాయి, కానీ ఇది మాత్రం స్టాపర్తో సీలతో వచ్చేసింది. సో చిన్నగానే ఉంది కాబట్టి మీరు హ్యాపీగా క్యారీ చేయొచ్చు విత్ సిల్వర్ బ్రేస్లెట్ అండ్ యూర్ డన్. ఓకే, కానీ ఇది ఈ స్పెషల్ పర్టిక్యులర్ చైన్ తోటి స్పెషాలిటీ ఏంటంటే నాకు చాలా నచ్చింది. దిస్ ఇస్ అ కాంబో, ఇట్ ఈస్ సెట్ ఆఫ్ 2. ఓకే, నాకు ఇది చాలా నచ్చిందండి. ఇది సెట్ ఆఫ్ 2. ఇది నేను వేసుకున్నది ఒకటి, నేను మీకు బ్యాక్ కెమెరాలో చూపించేస్తానండి. సో ఇదేమో ఈ రెండు కలిసి కాంబో సెట్ అనమాట. ఇది కూడా ఇలాంటి చోకరే, కానీ దీనికంటే కూడా కొంచెం చిన్నగా ఉంది అంతే. సో చిన్న అంటే సటిల్గా ఉండడం ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంది. ఒకవేళ మీకు ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, లేదంటే ఏదైనా సిస్టర్స్ ఉన్నారనుకోండి, దే కెన్ హ్యావ్ 1 ఈచ్. ఓకే, సో దీని డీటెయిలింగ్ నేను ఇక్కడే చూపించేస్తాను చూడండి కెమెరాలోనే. సో పైన అంతా మీకు 4 ఇలా డైమండ్స్ లాగా కుందన్స్ ఇచ్చేసారు. ఐమ్ సారీ, దిస్ ఇస్ ఇది ఇట్లా మడిచిపోయిందండి. సో ఇది ఇలా పెట్టుకుంటే కూడా చూడండి ఆల్మోస్ట్ దానికంటే కొంచెం చిన్నగానే ఉంది. ఇది కొంచెం పెద్దగా ఉంది, ఇది కొంచెం చిన్నగా ఉంది. ఓకే, సో దీని డీటెయిలింగ్ వచ్చేసరికి చూడండి ఇట్లా 4 స్క్వేర్స్ లాగా కుందన్స్ ఇచ్చేసారు. అండ్ కింద వచ్చేసి హాఫ్ మూన్ టైప్ కుందన్స్, మిర్రర్స్, దీస్ ఆర్ కుందన్స్. ఓకే, ఇవేమో పైన వచ్చేసి సిల్వర్ బీడ్స్, కింద వచ్చేసి మళ్ళీ మన మువ్వల్లాగా వైట్ మెటల్ తోటి ఉన్నాయి. ఓకే, సో దీని డిజైన్ ఎలా ఉందో సేమ్ అలాంటివి చిన్న ఇయర్ రింగ్స్ చూడండి. చిన్న పిల్లలకి ఎవరన్నా చిన్న పిల్లలు ఇద్దరు సిస్టర్స్ ఉన్న వాళ్ళకి హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. చూడండి హాఫ్ మూన్ టైప్ ఉంది, జస్ట్ ఒక చిన్న మువ్వలు యాలాడుతూ ఉన్నాయి, ఇలా హుక్ లాగా ఉంది. సేమ్ ఇదే ఏ డిజైన్ ఉందో ఇది కూడా అదే ఉంది. దీన్ని మాత్రం నేను క్లియర్గా మీకు బ్యాక్ కెమెరాలో చూపించేస్తాను. సో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆక్సిడైజ్ మెటల్వి చాలామంది తీసుకుంటారు, కానీ వాళ్ళకి ఏంటంటే కొన్ని రోజులు అయిన తర్వాత నల్లగా అయిపోతాయండి అనేసి భయపడతారు. దిస్ ఈజ్ ఆక్సిడైజ్డ్ మెటల్ కాబట్టి ఎంతైనా ఇది ఎయిర్లో ఎక్కువసేపు ఉంటే గిన చాలా సాడేశారు అనుకోండి, దే మే టర్న్ బ్లాక్ సమ్టైమ్స్. సో ఒకవేళ బ్లాక్ టర్న్ అయినా కానీ ఆక్సిడైజ్ జ్యువెలరీ అంటేనే అది కదండి. బ్లాక్ ఉన్నా కానీ బాగుంటాయి, కానీ మీకు ఇలాగే ఈ వైట్ కలర్, ఈ వైట్ మెటల్ ఇలాగే మెయింటైన్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం మీరు మంచి ప్యాకేజింగ్ ఇలాంటి బాక్స్లో వచ్చేస్తాయి చూడండి. చక్కగా బబుల్ ర్యాప్లో ర్యాప్ అయ్యి ఇలాంటి క్యూట్ బాక్సెస్లో వచ్చేస్తాయి మీకు. కాబట్టి ఎప్పుడన్నా కానీ జ్యువెలరీ చూడండి కేర్లెస్గా అటు ఇటు పడేయకండి. స్పెషలీ ఏ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అన్నా స్పెషలీ వైట్ మెటల్వి మీరు కొంచెం జాగ్రత్తగా ఎప్పుడు తీసి వేసుకుని బయట నుండి రాగానే అకేషన్ అయిపోగానే మీరు తీసి ప్యాక్ చేసి పెట్టండి. మీరు ప్రాపర్గా బబుల్ ర్యాప్లో దేంట్లో అయితే వచ్చిందో ఆ ప్యాకేజింగ్ అది పారేయకండి. బబుల్ ర్యాప్లో ర్యాప్ చేసి బాక్స్లో పెట్టుకున్నారంటే ఎన్ని రోజులైనా మీకు ఇలాగే చక్కగా కొత్తగా ఉంటాయి. ఓకే, ఈ వైట్ మెటల్ ఎలా అంటే చూడండి ఎన్నో సార్లు మన లెహంగాలు చిన్నపిల్లలకి వాళ్ళకి సిల్వర్ సీక్వెన్స్తో ఉంటాయి, సిల్వర్ వర్క్ తోటి ఉన్నప్పుడు మీరు హ్యాపీగా క్యారీ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఐ హోప్ నా వీడియో మీకు నచ్చినట్టుంది. ఒకవేళ నచ్చితే తప్పకుండా షాప్ చేయండి, నేను అన్ని లింక్స్ ఇచ్చేస్తాను. మీషోలో మీరు భయపడాల్సింది ఏం లేదు, ప్రాపర్ ప్యాకేజింగ్ తోటి ఆన్ టైం డెలివరీ ఉంటుంది. సో మీకు ఈజీ రిటర్న్స్, ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తూనే ఉందాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను మళ్ళీ కలిసే వరకు కీప్ షాపింగ్, కీప్ స్మైలింగ్. బాయ్.